ఐపీఎల్ 2024 65వ మ్యాచ్లో ఆర్ఆర్ మరియు పీబీకేఎస్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ప్లే ఆఫ్ రేస్కు అవుట్ సైడ్ జరుగుతున్న మ్యాచ్. ఈ మ్యాచ్లో ఆడబోయే ఆర్ఆర్ టీం ఆల్రెడీ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయిన టీం. అండ్ పీబీకేఎస్ టీం చూసుకుంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన టీం. సో ఈ మ్యాచ్ వల్ల ప్లే ఆఫ్ రేస్లో పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. బట్ స్టిల్ ఈ మ్యాచ్ అయితే రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. అవి ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ మరియు ఎస్ఆర్హెచ్. ఎందుకంటే ప్రజెంట్ రెండు జట్ల మధ్య టాప్ 2 ప్లేస్ కోసం ఒక రకమైన పోటీ ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆర్ఆర్ టీంకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి అండ్ వాళ్ళు 16 పాయింట్స్తో ఉన్నారు. దీంతో వాళ్ళు ఓవరాల్గా 20 పాయింట్స్ సాధించగలరు. అదర్ అండ్ ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే 14 పాయింట్స్తో ఉన్నారు అండ్ వాళ్ళకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. విచ్ మీన్స్ వాళ్ళు మాక్సిమం 18 పాయింట్స్ సాధించగలరు. సో టాప్ 2 లేట్ జరిగి కేకేఆర్ టీంకు ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. ఇక ఒక్క స్పాట్ మాత్రమే వేకెంట్గా ఉంది. అండ్ ఈ వేకెంట్ స్పాట్కి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, ఈవెన్ సిఎస్కే కూడా ఉంది. బట్ ఎక్కువగా కంపీట్ చేస్తుంది ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్. బట్ ఎనివే ఆర్ఆర్ టీంకు ఓవరాల్గా 20 పాయింట్స్ సాధించే సత్తా ఉంది కాబట్టి టాప్ 2లోకి వెళ్ళే ఛాన్సెస్ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. కానీ ఎస్ఆర్హెచ్ మరియు సిఎస్కే టీంలకు అలా కాదు. వేరే టీమ్స్ యొక్క ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా రావాలి. ఎస్పెషల్ ఎస్ఆర్హెచ్ టీంకి చూసుకుంటే ఒక్కటే వాళ్ళ వేలో జరగాలి. అదేంటంటే ఆర్ఆర్ టీం తమకు మిగిలిన 2 మ్యాచ్లో ఒక్కటైనా ఓడిపోవాలి. అప్పుడు 2 టీంలకు మాక్సిమం 18 పాయింట్లు మాత్రమే సాధించగలిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ ఎస్ఆర్హెచ్ టీం నెట్ రేట్ ఆల్రెడీ బాగుంది అండ్ మిగిలిన 2 మ్యాచ్లు కూడా ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ఈజీగా టాప్ 2లో క్వాలిఫై అయిపోతారు. సో ఈ మ్యాచ్లో కనుక ఆర్ఆర్ టీం ఓడిపోతే అది ఎస్ఆర్హెచ్ టీంకు చాలా ప్లస్ అవుతుంది. అఫ్కోర్స్ నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళకి కేకేఆర్తో ఉంది, అందులో ఓడిపోయిన వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అంతకుముందు ఎస్ఆర్హెచ్ టీం తమ 2 మ్యాచ్లు ఆడిస్తుంది. అంటే వాళ్ళకి నెట్ రన్ రేట్ ఎలా పెంచుకోవాలనే దానిపై క్లారిటీ ఉండదు. అది ఈ రోజు మ్యాచ్లో పీబీకేఎస్ మీద ఆర్ఆర్ ఓడిపోతే వాళ్ళకి నెట్ రన్ రేట్ మీద ఒక క్లారిటీ వస్తుంది. మనం లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచి ఇంత పెద్ద నెట్ రన్ రేట్ తెచ్చుకుంటే మనకు టాప్ 2లో ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు గట్టిగా ఫిక్స్ అవుతారు. అండ్ లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ ఓడినా గెలిచినా వాళ్ళకి పెద్దగా సంబంధం ఉండదు. ఈజీగా టాప్ 2లో ఉంటూ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిపోతారు. సో ఫస్ట్ 2 మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఆర్ఆర్ ఓడిపోవాలని చెప్పి చాలా గట్టిగా కోరుకుంటారు. ఈవెన్ సిఎస్కే టీం కూడా ఆర్ఆర్ ఓడిపోతే కొంతవరకు కలిసి వస్తుంది. బట్ ఎస్ఆర్హెచ్కి కలిసి వచ్చినంత కలిసి రాదు. ఎందుకంటే సిఎస్కే టీం మాక్సిమం 16 పాయింట్లే సాధించగలరు. సో వాళ్ళు టాప్ 2లోకి వెళ్ళాలంటే ఆర్ఆర్ టీం మరో మ్యాచ్లో కూడా ఓడిపోవాలి. అలా కాకుండా ఆర్ఆర్ టీం ఒక్క మ్యాచ్లో గెలిచినా సిఎస్కే ఇంకా టాప్ 2లోకి వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఈవెన్ రాజస్థాన్ 2 మ్యాచ్లతో ఓడిపోవడంతో పాటు ఎస్ఆర్హెచ్ కూడా ఏదో ఒక మ్యాచ్లో ఓడిపోవాలి. అప్పుడు మాత్రమే సిఎస్కేకి టాప్ 2లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ 2 మ్యాచ్లో పీబీకేఎస్కు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అలాగే సిఎస్కే ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రజెంట్ 2 జట్ల రీసెంట్ ఫామ్ చూసుకుంటే అంత గొప్పగా లేదు. ఆర్ఆర్ టీం చివరిగా వాళ్ళు ఆడిన 3 మ్యాచ్లు ఓడిపోయారు. అలాగే పీబీకేఎస్ టీం కూడా తమ ప్రీవియస్గా ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. సో పంజాబ్ టీం అయితే ఈ మ్యాచ్ని మరీ అంత సీరియస్గా తీసుకోకపోవచ్చు. చాలా వరకు ప్రయోగాలు చేసి గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదనంటే ఆడతారు. బట్ ఎనివే 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం రాజస్థాన్ టీంకి ఎడ్జ్ ఉంది. మొత్తం 27 మ్యాచ్లు ఆడితే 16 మ్యాచ్లో రాజస్థాన్ వాళ్ళే గెలిచారు. 11 మ్యాచ్లో మాత్రమే పంజాబ్ టీం గెలిచింది. అలాగే గత 5 మ్యాచ్లో చూసుకున్న 4 రాజస్థాన్ వాళ్ళు గెలిచారు, 1 మాత్రమే పంజాబ్ గెలిచింది. సో ఓవరాల్గా చూసుకున్న రీసెంట్ ఫామ్ చూసుకున్న పీబీకేఎస్ మీద అయితే ఆర్ఆర్ టీంకు చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఈ సీజన్లో పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో ఉన్న టీం టాప్ టీంకు షాక్ ఇవ్వడం మనం ఆల్రెడీ చూసాం. మెయిన్లీ పీబీకేఎస్ టీం మ్యాచ్లో ఒక బిగ్ విక్టరీ కొడితే వాళ్ళకి నెంబర్ 9 స్పాట్ కూడా వస్తుంది. సో ఖచ్చితంగా మనమైతే 2 జట్ల మధ్య ఒక మంచి క్లోజ్ కంటెస్ట్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ అయితే అస్సాంలోని కహౌతి వేదిక ఆడబోతున్నారు. అంటే ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ గ్రౌండ్లో 2 మ్యాచ్లు జరిగాయి అండ్ 2 మ్యాచ్లు కూడా భారీ స్కోర్లు వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో 5 months బ్యాక్ ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య కూడా ఒక T20 మ్యాచ్ జరిగింది అండ్ ఆ మ్యాచ్లో 2 జట్లు 220+ స్కోర్స్ కొట్టాయి. సో ఇక్కడ పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుంది. అలాగే బౌండరీ సైజెస్ కూడా మరి అంత పెద్దగా ఉండవు. దీంతో మనం డెఫినెట్లీ ఒక హై స్కోరింగ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఓవరాల్గా 2 ఐపీఎల్ మ్యాచెస్ మాత్రమే జరిగాయి అండ్ 2 మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. అలాగే 2 మ్యాచెస్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 198 రన్స్గా ఉంది. సో ఇక్కడ హై స్కోర్ వస్తున్నప్పటికీ చేసింగ్ ఎందుకు డిఫికల్ట్గా ఉంటుందంటే బ్లాక్ సాయిల్ పిచ్ వాడతారు అండ్ బ్లాక్ సాయిల్ పిచ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు చాలా క్విక్గా స్లోగా మారుతుంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ముందుగా బ్యాటింగే తీసుకుంటారు. బట్ ఈ గ్రౌండ్లో ఆడేది ఫస్ట్ టైం మ్యాచ్ ఆడబోతున్నారు కాబట్టి పిచ్ ఎలా ఉంటుందో తెలియదు. పైగా డ్యూ ఫ్యాక్టర్ వస్తే ఖచ్చితంగా చేసిన టీంకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ వికెట్ గురించి పెద్దగా ఐడియా లేదు కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక ఈ గ్రౌండ్లో అయితే లాస్ట్ ఇయర్ కూడా పీబీకేఎస్ మరియు ఆర్ఆర్ జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్ ఆర్ఆర్ టీంకు సెకండ్ హోమ్ గ్రౌండ్. వాళ్ళు ఇప్పటివరకు జైపూర్లో 5 మ్యాచ్లు ఆడితే లాస్ట్ 2 మ్యాచెస్ ఇక్కడ ఆడబోతున్నారు. సో గత ఏడాది గ్రౌండ్లో 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు పీబీకేఎస్ టీం గెలిచేశారు. అది కూడా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 4 పరుగుల తేడాతో ఆర్ఆర్ టీం ఓడించారు. బట్ ఇప్పుడు 2 జట్ల మధ్య ఫామ్ చూసుకుంటే మాత్రం డిఫరెంట్. మెయిల్ ఆర్ఆర్ టీం దగ్గర మంచి సెటిల్ టీం ఉంది. పైగా పీబీకేఎస్ మీద వాళ్ళకి మంచి రికార్డు ఉంది కాబట్టి వాళ్ళు ఈ మ్యాచ్లో ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. ఇక మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే లైట్గా రెయిన్ థ్రెట్ ఉంది. బట్ ఓవరాల్గా మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయేంత రేంజ్లో ఉండకపోవచ్చు. సో ప్రజెంట్ వెదర్ రిపోర్ట్లో 20% రెయిన్ ప్రిడిక్షన్ చూపిస్తుంది అండ్ అది కూడా మోస్ట్ లైక్లీ మిడ్ నైట్ ఎక్కువ రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో మనమైతే డెఫినెట్లీ మ్యాచ్లో ఒక రిజల్ట్ చూసే అవకాశం ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆర్ఆర్ టీం లాస్ట్ 3 మ్యాచ్ల్లో కంగు తిన్నారు. వరుస పెట్టి మ్యాచ్లు గెలుస్తూ వచ్చిన టీం లాస్ట్ 3 మ్యాచ్ల్లో మాత్రం కుదేలైపోయింది. సో గత 3 మ్యాచ్ల్లో చూసుకుంటే రాజస్థాన్ టీంకి ఒక మ్యాచ్లో బ్యాటింగ్ ఫెయిల్ అవడం, మరో మ్యాచ్లో బౌలింగ్ ఫెయిల్ అవడం, మీలో ఒక కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు.
దీంతో ఆర్ఆర్ టీం ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీంని ఓడించాలంటే ఖచ్చితంగా ఒక కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ గత మ్యాచ్లో వాళ్ళ బ్యాట్స్మెన్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. దాని నుండి వాళ్ళు డెఫినెట్లీ కోలుకోవాలి. అలాగే బౌలింగ్లో చూసుకున్న గత కొన్ని మ్యాచ్లుగా కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ రావట్లేదు. సో ఆర్ఆర్ టీం ప్లే ఆఫ్స్కి ముందు కాన్ఫిడెన్స్ సాధించాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఒక మంచి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే జాస్ బట్లర్ అవైలబుల్గా లేడు. అతను ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. దీంతో ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం టామ్ క్యాట్బోర్న్ ఓపెనర్గా తీసుకురావచ్చు. లేదు మిడిల్ ఆర్డర్లో ఆడుతున్న ధ్రువ్ జురేల్ని ఓపెనర్గా పంపించి జాస్ బట్లర్ ప్లేస్లో పోవెల్ని కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మ్యాచ్ కోసం ఎట్మైర్ ఫిట్గా ఉంటే అతను కూడా డెఫినెట్లీ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. సో ఆర్ఆర్ టీం అయితే ఓవరాల్గా తమ ప్లేయింగ్ లెవెన్లో 2 మార్పులు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక పీబీకేఎస్ టీం విషయానికి వస్తే వాళ్ళ పరిస్థితి అస్సలు బాగోలేదు. నిజంగా ఈ సీజన్లో వాళ్ళు చాలా అన్ప్రెడిక్టబుల్ టీమ్గా ఉన్నారు. ఒక మ్యాచ్లో అద్భుతాలు చేసి రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. బట్ నెక్స్ట్ మ్యాచెస్లో చూసుకుంటే గల్లీ టీంలో ఆడుతున్నారు. సో పీబీకేఎస్ టీంకి అయితే వాళ్ళ బ్యాటింగ్లో సమస్యలు ఉన్నాయి. అలాగే బౌలింగ్లో కూడా సమస్యలు ఉన్నాయి. మెయిన్లీ వాళ్ళ ఫీల్డింగ్ గత మ్యాచ్లో చాలా దారుణంగా కనిపించింది. సో పీబీకేఎస్ టీం అయితే ఈ సీజన్లో సమిష్టిగా రాణించింది చాలా తక్కువ సందర్భాల్లో. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ చాలా హాట్ అండ్ కోల్డ్గా ఉంది. ఒక్క శశాంక్ సింగ్ తప్పిస్తే మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా కన్సిస్టెంట్గా ఆడట్లేదు. సో పీబీకేఎస్ టీం మ్యాచ్లు గెలవాలంటే వాళ్ళ బ్యాట్స్మెన్ సమిష్టిగా రాణించాలి. అలాగే బౌలింగ్లో చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో కావేరప్పల్ అంటే యంగ్స్టర్ బాగా బౌలింగ్ చేశాడు. అండ్ అతనితో పాటు హర్షల్ పటేల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ మిగతా బౌలర్స్ కూడా వాళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మంచి ఫామ్లో ఆర్ఆర్ బ్యాట్స్మెన్ ఆపగలిగే ఛాన్స్ ఉంటుంది. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే ప్రజెంట్ లివింగ్స్టన్ మరియు రబాడా ఇద్దరు అందుబాటులో లేరు. T20 వరల్డ్ కప్ దృష్ట్యా వీళ్ళిద్దరు తమ హోమ్ కంట్రీస్కి వెళ్ళిపోయారు. సో దీంతో మ్యాచ్లో పీబీకేఎస్ టీంలో మార్పులు జరగవచ్చు. మెయిన్ వాళ్ళ నాదర్ అలీస్ లాంటి ఒక ఫాస్ట్ బౌలర్ను ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఎనిమిది మ్యాచ్లో అయితే మోస్ట్ లైక్లీ ఆర్ఆర్ టీమే ఫేవరెట్స్గా ఉంటారు. వాళ్ళు కనుక తమ స్థాయికి తగ్గట్టు రాణిస్తే ఈజీగా పీబీకేఎస్ టీం ఓడించవచ్చు. లేదు పీబీకేఎస్ టీం మరోసారి ఏమైనా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తే ఆర్ఆర్ టీంని అప్సెట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. చూడాలి మరి పీబీకేఎస్ టీం ఎస్ఆర్హెచ్ టీంకి హెల్ప్ చేస్తుందా లేదా అనేది.